పలకరించాలి. ఇవాళ మీరు ఎవరిని పలకరించండి ఓ మాట వినపడుతుంటుంది. అప్పుడే ఎందుకండి పురాణాలు, అప్పుడే ఎందుకండి దేవాలయాలు, దానికో వయస్సు ఉంది. రిటైర్ అయిపోయిన తర్వాత వెడతాం గుళ్ళోకి, రిటైర్ అయిపోయిన తర్వాత వెడతాం పురాణానికి. రిటైర్ అయిపోయిన తర్వాత నీ చేతులు వణికిపోతుంటాయి, రిటైర్ అయిపోయిన తర్వాత నీ కళ్ళు కనపడవు, ఏది గొయ్యో తెలియదు, ఏది ఎత్తైన ప్రదేశమో తెలియదు. నువ్వు గబగబా వెళ్ళలేవు, గబగబా రాలేవు, ఒంట్లో బీపీ, పైన కేటరాక్టు, పెద్ద పెద్ద అద్దాలు, చేతికో కర్ర. అంటే నేను వృద్ధాప్యాన్ని నిందించానని కాదు నా ఉద్దేశం. ఇది నీకు బాల్యం యవ్వనంలో ఉండగా నువ్వు విషయాన్ని తెలుసుకుని ఉండుంటే, నువ్వు అనుష్ఠానం చేసి ఉంటే నీకు లోపల గొప్ప దైవీ సంపద ఏర్పడుతుంది. అప్పుడు శరీరము జర్జరీభూతమైనా అదేం బెంగలేదు. నువ్వు సంతోషంగా వచ్చి భగవత్ కథ వినగలుగుతావు. అప్పుడు నువ్వు వెళ్ళి భగవంతుడి దగ్గర కూర్చుంటే సంధ్యావందనం చేద్దామంటే మంత్రం రాదు, పూజ చేద్దామంటే ఒక్క సహస్రం రాదు. నేను ఒకనాడు ఆశ్చర్యపోయాను. నయనా కంఠాసుపత్రికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఒక ఆయన బొట్టు పెట్టుకుని వచ్చారు. చూస్తేనే తెలిసిపోతోంది జన్మచేత బ్రాహ్మణుడు అని. ఆ డాక్టర్ గారు ఈయనకి ఎంతవరకు ఉందో ఆ చూపు మందగింపన్నది చూద్దామని విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం ఇచ్చారు. ఇచ్చి చదవండి అన్నారు. ఆయన పుస్తకం వంక అటు చూసి ఇటు చూసి విశ్వం విశ్వం అన్నారు. అంటే ఆయన అన్నారు, మీకు కనపడక చదవలేకపోతున్నారా, మీకు అది చదవడం రాక అలా చదువుతున్నారా అన్నారు. ఆయన అన్నాడు, నాకు ఎప్పుడు అలవాటు లేదండి, ఏమిటిది అన్నాడు. అంటే అది విష్ణు సహస్రనామ స్తోత్రం అండి, మీరెవరు అన్నారు. ఆయన బ్రాహ్మణుడండి అన్నారు. మీకు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం రాదా, ఎప్పుడు చదవలేదా అన్నారు. నేను చదవలేదండి అన్నారు. అది ఏ ఆసుపత్రిలో నాకు ఖచ్చితంగా గుర్తులేదు, నయనమని కంటి మీద వచ్చేసింది, ఒకవేళ అయ్యి ఉండొచ్చు. చేత